మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బుధవారం 24వ తారీఖు దినఫలాల కార్యక్రమంలో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ధన నష్టాలు గోచరిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే వీరిని ఏదో రకంగా నష్టాలు, ద్వారా ఇబ్బందులు కలగటం అనేది కూడా ఉంటుంది. వీరు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ చేసుకుని ఆలోచించడం అనేది ఉంటుంది. కాబట్టి వీరు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఎక్కువ కలవరపాటుకి గురవుతారు. తద్వారా శిరోబాధ కానీ లేదా ఇతర కాళ్ళు కీళ్ళకి సంబంధించిన బాధలు కానీ, అరుగుదలకు సంబంధించిన బాధలు కానీ వీరు ఈరోజు ఎక్కువగా ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. వీరు ఎంత బద్ధకం చూపించినప్పటికీ ఏదో విధంగా చివరి నిమిషంలో అయినా సరే చాకచక్యంగా తమ యొక్క పనుల్ని పూర్తి చేసుకోగలగటం అనేది చెప్పుకోదగ్గ అంశంగా ఉంటుంది. ఎవరితో ఎలా నడవాలో అలా నడిచి వారి ద్వారా వీరి యొక్క పనుల్ని చేపట్టుకోవటం అనేది కూడా అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ వృషభ రాశిలో జన్మించిన కళాకారులు ఉన్నారో, రాజకీయ ప్రముఖులు ఉన్నారో, లేదా రాజకీయ నాయకులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు కొద్దిపాటి మంచి అవకాశాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఉండటం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదో రకమైన చికాకులు ఎదుర్కోవటం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం వీరిని కుంగదీయటం అనేది కూడా అగుపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి యొక్క మనోస్థైర్యంతో ముందుకు వెళ్ళటము చెప్పుకోదగ్గ అంశంగా పరిణమించడం అనేది కూడా ఉంటుంది. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆదాయ విషయంలో అయితేనేమి, డబ్బు విషయంలో అయితేనేమి పెద్దగా బెంగపడవలసిన అవసరం అయితే ఉండదు. కర్కాటక రాశి వారికి ఏ విధంగా చూసినప్పటికీ కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా శీతల గాలుల్లో ఎక్కువ తిరగకుండా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా కఫానికి సంబంధించినవి కానీ, వాతానికి సంబంధించినవి కానీ కొంతవరకు వీరికి వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇంకా డబ్బు విషయంలో చాలా చక్కటి ఆశావాహమైన పరిస్థితులు అయితే నెలకొంటాయి. బయట నుంచి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మొక్కలుగా అయినా కూడా కొంత మొత్తం ఈరోజు వీరికి రావటం అనేది కొద్దిపాటి సంతృప్తినివ్వగలగటం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు కర్కాటక రాశి వారికి మరీ చెప్పుకోదగ్గ చెడు పరిస్థితులు అయితే ఈరోజు ఉండటం లేదు. సింహరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మున్ముందుకెళ్లేందుకు ఒక చక్కని వాతావరణం అయితే వీరికి నెలకొంటుంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. భార్య వైపు ఉండే బంధువుల వల్ల కొంత సహాయ సహకారాలు వీరికి లభించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ఎక్కువ భార్య కన్నా కూడా బయట వ్యక్తులకి విలువ ఇవ్వటం అనేది ఒకటి కూడా కొంత ఇంట్లో ఉన్న భార్యకి కొంత ఇబ్బంది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి యొక్క మనోరథాలు పూర్తవటం వల్ల వీరు చాలా ఆనందకరమైన పరిస్థితుల్ని పొందటం అనేది ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ఇబ్బందులు ఎదురవటం అనేది ఉంటుంది. ఏమాత్రం ఊహించని విషయాల్లో కొన్ని అవకాశాలు చెడుగా రావటం లేదా వీరి యొక్క మనోరథానికి వ్యతిరేకంగా ఉండటం అనేది వీరికి బాగా కలవరపాటుకి గురించేలాగా ఉండటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారికి డబ్బు విషయంలో ఎవరో ఒకరి అండదండలు పుష్కలంగా లభించడం వల్ల అప్పుల బారిన పడినప్పటికీ కూడా నొప్పుల బారి లేకుండా వారి యొక్క కుటుంబాన్ని నడుపుకోగలగటం అనేది కూడా చెప్పుకోదగ్గ అంశం.
తులారాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా చేసే వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ కనపరచడం అనేది కూడా చాలా అవసరం. గృహ నిర్మాణ విషయాల్లో అయితేనేమి, గృహాలు కొనుగోలు విషయంలో అయితేనేమి ఏమాత్రం కూడా తొందరపాటు పనికిరాదు. దస్తావేజుల మీద సంతకాలు అయితేనేమి, లేదా మధ్యవర్తిత్వం జరిపే విషయాల్లో అయితేనేమి, ఒకటికి 2 సార్లు పునరాలోచించి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప తొందరపాటు అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా బయట విషయాల్లో అంటే ఈ వృత్తి ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి, ఇలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గ అననుకూల పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. కానీ కుటుంబ సభ్యుల వల్ల అయితేనేమి, లేదా తాము తీసుకునే కొన్ని స్వతంత్ర నిర్ణయాల వల్ల అయితేనేమి ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవటం అనేది కనిపిస్తుంది. అంతకు మించి వీరికి చెప్పుకోదగ్గ చెడైతే ఉండదు. ధనుర్రాశి వారికి ఈరోజు లాభం తక్కువ, పని ఎక్కువ అన్నట్టుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. కీర్తి అనేది లభించడం ఒక ఎత్తు, డబ్బు సంపాదన అనేది మరొక ఎత్తు. ఇక్కడ కీర్తి అనేది ముందు వరుసలో ఉంటుంది, డబ్బు అనేది చివరి వరుసలో ఉండటం వల్ల వీరు కొద్దిగా ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితులు అయితే ఈరోజు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఆశించిన విధంగా ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఉపద్రవాలు వాటిల్లవు. వ్యాపారంలో కూడా ఆశించిన లాభాలు రావటం కూడా చాలా ఆనందించగలిగిన పరిస్థితి. అయితే తోడబుట్టిన వారితో వీరు జరిపే వ్యవహారాలు మాత్రం కొద్దిగా కలహాలకి నిలయమవుతాయి. దానివల్ల మానసికంగా కొంత అధైర్యపడటం కానీ, లేదా వ్యాకుల పడటం అనేది కానీ ఈరోజు ఉండటం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు ప్రతిదీ పండగేనా అన్నట్టుగా కొంత ఉత్సాహకరమైన వాతావరణం అయితే నెలకొనటం అనేది ఉంటుంది. గత 4-5 రోజులుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి కొద్దిపాటి అయినా ఉపశమనం లభించడం అనేది వీరికి అదే కొండంత రక్ష అనుకునేలాగా, మురిసిపోయేలాగా ఉండటం అనేది ఈరోజు జరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ఒక బకాయి రావటమో, లేదా అప్పిస్తాన్న వాళ్ళు అప్పు ఇవ్వటమో, ఇలా ఏదో విధంగా వీళ్ళు కొంత మంచిని ఈరోజు పొందటం అనేది శుభసూచకం. మీనరాశి వారికి ఈరోజు కూడా చెప్పుకోదగినంత మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఇంట్లో ఒక సమస్య వదిలితే మరొక సమస్య చుట్టుముట్టడం అనేది వీరిని ఎక్కువగా బాధించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. ఒక అవకాశం వచ్చింది అనుకునే లోపుగా మరో కష్టం కూడా వచ్చింది అని వీరిని పలకరించడము కొద్దిగా అనానుకూల పరిస్థితి ఉండటం అనేది వీరిని నొప్పించే విషయంలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక మీనరాశి వారు తాము చేసే పనుల్లో అయితేనేమి, ఇతరులతో బాంధవ్యాల విషయంలో అయితేనేమి కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం.